ఉభయ సభల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేసిన ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గవర్నర్ ప్రసంగాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులకు అధికారం పోయినా అహంకారం తగ్గలేదని అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్కు కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పాలనకు సంబంధించి ప్రజలకు ఉపయోగపడే సలహాలు ప్రభుత్వానికి సూచిస్తే తప్పక తీసుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గవర్నర్ ప్రసంగం కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత వారు మాట్లాడతారనే మాట తెలియకుండా మీరు అవివేకంగా మాట్లాడుతూ ఉన్నారా? గవర్నర్ మాట్లాడిన అంశాలన్నీ కూడా ఇవాళ ఈ రాష్ట్రం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మంత్రివర్గం చేస్తున్నటువంటి పలు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద గవర్నర్ గారు మాట్లాడడం జరిగింది. వెనుక ఉన్న మీ పోకిరి ఎమ్మెల్యేలని ఎగేస్తా ఉంటారు, పోగేస్తా ఉంటారు, గవర్నర్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అసలు ఒక అసెంబ్లీ నడుస్తూ ఉంది, అసెంబ్లీ సమావేశాలు ఇవి. అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభ్యులు గవర్నర్ మాట్లాడేటప్పుడు ఏ రకంగా ఉండాలో కూడా తెలియక విచ్చలవిడిగా అల్లరి చేయడం, గవర్నర్ యొక్క వ్యవస్థని అవమానపరచడం అనేది బీఆర్ఎస్ నాయకులకు అలవాటుగా మారింది. ఇలా కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితమైనారు. మీకు చేతకాలే, మీరు చేయలేకపోయినారు, మీరు అభివృద్ధి చేయలేకపోయినారు, సంక్షేమం ఇవ్వలేకపోయినారు. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు, అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు తెలియదా?